ఏపీ రీసెంట్ హిస్టరీలో కట్టిన అత్యద్భుతం అనదగ్గ నిర్మాణాలు ఇవి. క్వాలిటీ విషయంలో కానీ, అప్రోచ్ విషయంలో కానీ, లుక్ అండ్ ఫీల్ విషయంలో కానీ బ్రహ్మాండంగా ఆశ్చర్యకరంగా ఉండే స్ట్రక్చర్స్ ఎక్కడున్నాయి. చాలా తక్కువ ఖర్చుతో పబ్లిసిటీ ఏమాత్రం లేకుండా వేగంగా మన కళ్ళ ముందుకు వచ్చిన నిర్మాణాలు ఏవి అంటే ఏం చెప్తాము? ఇలా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ సమాధానం అంతా ఒకటే, రిషికొండ మీద కనిపించే ప్రభుత్వ భవనాలు. మరి ఇదే భవనాల చుట్టూ ఇంతకాలం నెగిటివ్ ప్రచారం ఎందుకు జరిగింది? అవన్నీ రాజప్రాసాదాలని, జగన్ సొంత వాడకం కోసం కట్టుకున్నారు అని, ప్రకృతి విధ్వంసం జరిగిపోయింది అని, అసలు ఎంత ఖర్చు పెట్టేశారో లెక్కే లేదు అంటూ వదంతులు, పుకార్లు, అబద్ధ ప్రచారాలు ఎందుకు జరిగినాయి? వన్స్ ఫర్ ఆల్ వాటికి సమాధానాలు దొరికితే పెళ్లలు ఊడిపడుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారానికి అసలు అర్థమేంటో మనకి సినిమా స్కోప్లో కనిపించిపోతుంది. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. ఏపీలో గత 11 ఏళ్లలో నిర్మాణాల చుట్టూ బీభత్స భయానకమైన రాజకీయం నడవటం చూస్తూ ఉన్నాం. ఏవో కొన్ని నిర్మాణాలు చేయడం, అంతా అయిన తర్వాత ఆ నిర్మాణాల్లోకి నీళ్లు రావటం, అబ్బెబ్బే అవన్నీ టెంపరీ భవనాలు, పర్మనెంట్ భవనాలు మళ్ళీ కడతాము అంటూ టెండర్లు పిలవటము, ఎస్కలేషన్లు చేయటము, ఎస్ఎఫ్టీ కాస్ట్ 15 నుంచి 18,000 పలుకుతోంది అని ప్రపంచం నోరెళ్ళ పెట్టేలాగా చేయడం అనేది ఏపీలో చాలామంది చూస్తూ ఉన్నాం. తీరా చూస్తే నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి అంటే అప్పటి 5 ఇప్పటి ఏడాదిన్నర దాదాపు లెక్కేసుకుంటే ఎక్కడి గోతులు అక్కడే అన్నట్టుంది. పైగా ఆ గోతుల్లోంచి నీళ్లు తోడిపోయాలి. అలా అంటే కనుక అదో మహా తప్పు. ఇది వాస్తవం. ఇలాంటి సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ కనిపించే చోట 20,000 స్క్వేర్ మీటర్ల మేర నిర్మాణాలు, అది కూడా హై క్వాలిటీతో, చూస్తే కళ్ళు చెదిరేలాగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్లో, అదే చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే అదిరిపోయే బిల్డింగ్లు చూశారుగా. అలా చేయాలి అంటే ఎంత టైం పడుతుంది, ఎంత పబ్లిసిటీ అవుతుంది, ఎంత ప్రైడ్. కానీ ఏపీలో మాత్రం చిత్రంగా అవేమీ లేవు. ప్రైడ్ లేకపోగా వాటి మీద బురద జల్లడానికి ఇదంతా విధ్వంసానికి ప్రతిరూపం అని చెప్పడాన్ని చూస్తూ ఉంటాం. అదంటే నిర్మాణం జరిగితే విధ్వంసం అని ఎలా అంటామంటే కొండకి గుండు కొట్టారట, అలా ఆ యాంగిల్లో వచ్చామన్నమాట. విధ్వంసం అనేది అనేయాలి ఎట్లా అట్లా, దాన్ని అట్లా అంటాం. నిజానికి నిర్మాణాలు నగర ప్రాంతాల్లో చేయాలి అంటే ఎక్కడైనా సరే కొండల్ని గుట్టల్ని తవ్వకుండా ఉంటారా? హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఎట్లా వచ్చినాయి? హైదరాబాద్లోనే అంత జరిగితే విశాఖ అనేది బౌల్ సిటీ, అంటే ఒక గిన్నెలా ఉండే ఆకారం, చుట్టూ కొండలే ఉంటాయి. మరి నగర విస్తరణ ఎక్కడి నుంచి జరుగుతుంది? కొంతమేర అయినా కొండల్ని దొలవకుండా జరుగుతుందా? దట్టు ఇది ఫస్ట్ టైం దొలిచారా కొండ అంటే కాదు. 1985 నుంచి 89 మధ్య, అంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉండగానే టూరిజం ఈ రిషికొండ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టింది. అయినా సరే ఆ వాస్తవాల్ని కప్పిపుచ్చి ఇప్పుడు జగన్ బ్రహ్మాండమైన స్ట్రక్చర్స్ చూపిస్తున్నాడు కాబట్టి ఆ విషయం బయటికి రాకుండా విధ్వంసం జరిగిపోయింది, ఇవి జగన్ పర్సనల్ భవనాలు అని ప్రొజెక్ట్ చేస్తాం. ప్రజల సొమ్ముతో బంగారు కమోడ్లు పెట్టుకున్నారు, బంగారు బాత్ టబ్బులు పెట్టారు అని కూడా ప్రచారం చేశారు. అంటే పబ్లిక్ యాంగర్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం. తీరా చూస్తే ఇప్పుడు ఆ భవనాలన్నీ పరిశీలించిన తర్వాత ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ. మరి అంటే ఇంతకాలం అవి జగన్ రాజప్రాసాదాలు అని చేసిన ప్రచారాన్ని ఏమనాలి? పైగా ఈ రిషికొండ భవనాల నిర్మాణాలు జరిగిన తీరే కాదు, టైం పీరియడే కాదు, ఖర్చు కూడా చాలా తక్కువ. ఆన్ యావరేజ్ 6 నుంచి 7,000 అయిందేమో ఎస్ఎఫ్టీ కాస్ట్. ఎందుకంటే మొత్తం బడ్జెటే 400 కోట్లు అని చెప్తుంటే అందులో కొండ తొలచడానికి 100 కోట్లకు పైగా ఖర్చు అయింది. మరి ఈ మేర భవనాలు 260 నుంచి 300 కోట్లతో నిర్మించడం అంటే ఎంత కాస్ట్ ఎఫెక్టివ్, ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగింది అనుకోవాలి. పైగా భవనాల్లో ఆ బ్లాక్లకు పేర్లు కూడా చూడండి, విజయనగర, గజపతి, కళింగ, వేంగి అని పెట్టారు. అంటే ఉత్తరాంధ్ర సంస్కృతి, ఇక్కడ వేంగి అంటే ఇప్పటి ఏలూరు సమీపంలో ఉండే నాటి రాజధాని. అంటే చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలాగా, బ్యాలెన్స్ ఉండేలాగా కట్టారు. అంతేగాని మాకు నచ్చిన ప్రాంతంలో, మా ప్రయోజనాలు ఉన్న ప్రాంతంలో మా ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటాము అని చెప్పలా. అర్థమవుతుంది కదా. మరి ఇంత జరిగినా కానీ ఇప్పుడు ఆ భవనాలని చూస్తే జనం అవునా, వాస్తవాలు ఇలా ఉంటే ఇంత ఫాల్స్హుడ్ మన మీద, మన నెత్తి మీద డాన్స్ చేసిందే ఇంతకాలం అని అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటారు కాబట్టే భవనాలు పెచ్చులు ఉడుతున్నాయి అనే పిచ్చి ప్రచారాన్ని రెచ్చిపోయి చేయడం చూస్తూ ఉన్నాం. ఆ ప్రచారం చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ ప్రచారానికి తెరచేసిన వాళ్ళకి ఫిజిక్స్ మీద అవగాహన లేదు, గ్రావిటీ మీద గౌరవం లేదు. నిజంగా
ఎప్పుడైనా సరే బలమైన భాగం పైనుంచి ఊడిపడుతుంది అంటే ఓవెల్ షేప్ కొంచెం దాని దగ్గరగా ఉండే ఆకారము ఊడిపడుతుంది. అంతేగాని కట్టర్తో కట్ చేసినట్టుగా ఎల్ షేప్లో ఉండటము, ఆ పీక్ వచ్చిన చోట కూడా మంచి చేవా క్వాలిటీ కనపడేలాగా పడదు. బలవంతాన గుంజితే అది పడింది అని అర్థమవుతుంది. అంటే పాజిటివ్గా మాట్లాడుకుంటారేమో, అవునా ఇంత బ్రహ్మాండమైనవి కట్టారా జగన్ టైంలో అంటారేమో అని ఇలాంటి ప్రచారాలని సైడ్ డిష్గా పెట్టుకుంటాం అనమాట. ఇలాంటివి చూసినప్పుడే రిషికొండ సాక్షిగా ఒక విషయం అర్థమవుతుంది ఏపీకి. మనం భారీ స్థాయిలో లక్షల కోట్లు అప్పులు తెచ్చి పోసి ఏడాదికి 8,000 కోట్లు వడ్డీలు కట్టడానికైనా సిద్ధపడి ఫాల్స్ ప్రచారాలు చేసి భవిష్యత్తు నిర్మిస్తాము అని చెప్పుకుంటాం, కానీ నిజంగా కాస్ట్ ఎఫెక్టివ్గా బ్రహ్మాండమైన స్ట్రక్చర్స్ కళ్ళ ముందుకు తీసుకొస్తే తక్కువ ఖర్చుతో మనం భరించలేము, మన కడుపు రగిలిపోతుంది. అందుకోసమే రిషికొండ మీద ఇప్పటివరకు నెగిటివ్ ప్రచారం చేశారు. అంటే మనం కట్టలేము, కడతామనే ప్రచారంతో 2 ఎన్నికలు గడిపేశాము. అవతల పక్కన కొన్ని నెలల కాలంలోనే ఒకడు బ్రహ్మాండమైన నిర్మాణాలు చేస్తే ఆ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా మనం పిచ్చి ప్రచారాలు, అబద్ధాలు ఇన్నాళ్ళు జనం నెత్తిన రుద్దాము అని రిషికొండ ఇప్పుడు సముద్ర తరంగాల హోరు సాక్షిగా చెప్తూ ఉంది మనకి. ఇప్పటికైనా విందామా, వాస్తవాలు అర్థం చేసుకుందామా? దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్.